పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించినందుకు సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గ్రీవెన్స్లో మరణించిన మత్స్యకారులకు రియంబర్స్మెంట్, పాడైపోయిన బోట్లు, వలల కోసం నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు పురుషోత్తపట్నం ద్వారా దిగువన ఉన్న అన్ని నియోజకవర్గాలకు నీరు సమానంగా పంపుతున్నారని తెలిపారు. ఇప్పటి నుంచి 5 ఏళ్లు 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో వాటర్ ఇబ్బంది అని రైతులు ప్రెజర్ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో అలాగే పవన్ కళ్యాణ్ గారు పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేయాలి. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు. 1650 కోట్లతో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది పోరాడి తెచ్చాను. చంద్రబాబు నాయుడు గారు అడ్డీల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నా సరే రైతుల కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇమీడియట్గా ఆ సిస్టంలో వాటర్ జర్నీ టైం కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రామవరానికి వాటర్ అందుకుంది. మన కాలువకి తిమ్మాపురం దగ్గర ఒక 800 క్యూసెక్ డైవర్షన్ అవుతుంది. ఇవాళ ట్రయల్ రన్ ఏమో ఏలేశ్వరం రిజర్వాయర్కి, ఏలేరు రిజర్వాయర్కి ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. మధ్యలో ఉన్న అడ్డిల్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ చూసుకుంటున్నారు. 2 రోజుల్లో 1000 క్యూసెక్ పంపింగ్ అవుతుంది. ఒక 30,000 సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పంపింగ్ ఈ 3 నెలలు చేసుకుంటే రిజర్వాయర్ నిండుద్ది అన్న ఒక ఆలోచనతో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన యేసుబాబు గారు, ఈ గారు, డిఈ గారు అందరూ కూడా టీం బ్రహ్మాండ పనిచేస్తున్నారు. మేము ఎందుకు వచ్చామంటే ఇది వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలని చెప్పి వచ్చాం. ఎంచేదంటే ఇంకా పిఠాపురానికి ఎంటర్ అవ్వలేదు. ఈ ప్రకారం థైలాండ్ కాబట్టి పిఠాపురం కోసమే పురుషోత్తపట్నం తెచ్చాం. మెయిన్ పిఠాపురం కాన్సెప్ట్ శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు. పిఠాపురంలో గ్రీవెన్స్ సెల్ పెట్టినందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. వచ్చి నీరుని వంతుల వారీగా 3 రోజుల వంతు ఏదైతే ఉందో అది దివిల్ నుంచి కాలిక్యులేట్ చేసి మాకు వంతుల వారీగా ఇవ్వన్నాం. ఏం చేద్దంటే అందరికీ ఈక్వల్గా పంపుతున్నారు. ఆ పంపడం వల్ల పిఠాపురం హైట్లో ఉంది కాబట్టి కెనాల్ నీరు రాదని చెప్పాం. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా పంపింగ్ ప్రాజెక్టులోకి 1000 క్యూసిక్కి ట్రయల్ రన్ నడుస్తుంది. ఎల్లుండి నుంచి 1000 క్యూసిక్ ఏలేరు ప్రాజెక్టులో పడితే 700-800 క్యూసిక్ ఇటు పిఠాపురానికి వస్తుంది. ఏలేరులో దాన్ని కూడా యాడ్ చేసుకుంటే 1000 క్యూసిక్ నీరు 2 రోజుల్లో పిఠాపురం రైతాంగం వస్తుంది. కాబట్టి పిఠాపురం రైతులందరూ కూడా నిశ్చింతగా ఉండండి. ఏలేరు, గోదావరి 2 కలిసి నియోజకవర్గం 2 రోజుల్లో పరవళ్ళు దొక్కుతున్నాయి. మీకు 2 పంటలు సస్యశ్యామలంగా పండుద్ది. మీరు మాకు సహకరిస్తే 3వ పంట కూడా పండిస్తాం. ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో పిఠాపురం రైతాంగానికి ఎక్కడా నీటికి లోటు రాదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నీరు లేకపోవడం వలన 500 కోట్లు నష్టపోయారు రైతాంగం. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి వచ్చి లాభం వచ్చే విధంగా రైతులకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పురుషోత్తపట్నాన్ని 5 సంవత్సరాలు ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీలు నింపి 2 పంటలు సస్యశ్యామలంగా పిఠాపురం రైతాంగానికి పంపుతామని చెప్పి తెలియజేస్తాం. ఇసుక ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాలి, జిఎస్టీ పెట్టుకోవాలి, బుల్డోజర్ తవ్విన దానికి అద్దెట్టుకోవాలి. జగన్ అయితే 20,000 జగన్కి ఇవ్వాలి. ఇక్కడ ఫ్రీ కదా, ప్రభుత్వం ఫ్రీ అని చెప్పింది. మ్యాక్సిమం 8-9 వేలు మీకు కావాల్సినంత ఇసుక. ఇల్లు రెడీ చేసుకోండి అందరూ. ఎవడు ఇల్లు రెడీ చేసుకుంటే ఆడి ఇంటికాడ ఇసుక